సార్ రేవంత్ రెడ్డి గారు అటు యూట్యూబర్స్ పైన, జర్నలిస్ట్‌ల పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు సార్. ఒక సీఎం పదవికి సీఎం చేరు ఆ హోదాకని రెస్పెక్ట్ ఇవ్వండి. మీరసలు ఏమాత్రం రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. పొలిటికల్ ఛానెల్స్ అయిపోయాయి. పొలిటికల్‌గా మారిపోయాయి. ఈ యూట్యూబ్ ఛానెల్స్ అన్నీ అన్నట్టు కూడా మాట్లాడారు సార్. అసలెందుకు ఈ స్థాయిలో రేవంత్ రెడ్డి గారు యూట్యూబర్స్ పైన, జర్నలిస్ట్‌ల పైన విమర్శలు చేస్తున్నారు? అసలాయన ఉద్దేశ్యం ఏమంటారు సార్? మీరేం చెప్తారు ఆయన వ్యాఖ్యల పైన? నిన్నక్కడ నెహ్రూ హౌసింగ్ సొసైటీ జర్నలిస్టులకి నెహ్రూ హౌసింగ్ సొసైటీలో భూ కేటాయింపులు చేశారు. దానికి సంబంధించిన పత్రాలను నిన్న డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం మన రవీంద్ర భారతిలో జరిగింది. ఆ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పత్రాలు ఇస్తూ ఆయన కొన్ని విషయాలు మాట్లాడారు. అందులో ప్రధానమైన విషయాలు ఏంటంటే ఆయన ఒక రకమైన ఆవేదన, కోపం ఈ రెండు ఎక్స్ప్రెస్ చేశాడు జర్నలిస్ట్ మీద. అందరు జర్నలిస్ట్ నేను అనట్లేదు, చాలా జెన్యూన్ గా పనిచేసే జర్నలిస్టులు, సీనియర్ జర్నలిస్ట్ చాలా మంది ఉన్నారు, వాళ్ళని నేను ఏమనట్లేదు. కానీ కొంతమంది జర్నలిస్టులు రెండు రకాలుగా ఆయన బ్రాడ్గా చెప్పాడు. ఒకరేమో ప్రతి ఒక్కడు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అనేది ఒకటి. రెండవది, కొంతమంది జర్నలిస్టులు కొన్ని పొలిటికల్ పార్టీ తోకలుగా మారిపోయారు. ఆ జర్నలిస్టులు చాలా ఘోరంగా మాట్లాడుతున్నారు. చీఫ్ మినిస్టర్ని కూడా చీఫ్ మినిస్టర్ అంటే పనికిమాలోడు అన్నట్టుగా కనీసం ఆ పదవి కన్నా గౌరవం ఇవ్వాలి, వ్యక్తికి ఇవ్వకపోయినా కుర్చీకైనా గౌరవం ఇవ్వాలి కదా, మీరు రాజ్యాంగబద్ధమైన పదవి కదా అది, అది కూడా ఇవ్వకుండా మాట్లాడుతున్నారని చెప్తున్నాడు. అది అందులో ఆవేదన వాస్తవం ఉంది. మన జగన్ కూడా చూసాము, ప్రతి ఒక్కడు సైకో 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 అనేవాళ్ళు. నిజానికి ముఖ్యమంత్రిని పట్టుకొని సైకో అనొచ్చా అన్న చర్చ మరి ఈయన కూడా తెలుగుదేశంతో ఉన్నాడు కదా, ఈయన కూడా ఖండించాలి కదా. అట్లాంటప్పుడు ఈయన విషయానికి వచ్చేసరికి ఈయన బాధపడుతున్నాడు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళతో వీళ్ళు వేరే వాళ్ళని చేసినప్పుడు వీళ్ళు ఎంకరేజ్ చేస్తారు. మొన్నటికి మొన్న సుప్రీంకోర్టే రేవంత్ రెడ్డిని విమర్శించింది, కాంగ్రెస్ పార్టీని విమర్శించింది, కాంగ్రెస్ పార్టీ పెట్టిన పోస్టులన్నింటినీ తీసుకురమ్మని చెప్పింది సుప్రీంకోర్టు. మరి మీరే కదా పెట్టారు, మీ జర్నలిస్టులే కదా పెట్టారు, మరి దాన్ని నువ్వు ఖండించావా? రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ పెడుతున్న, కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్న డీటెయిల్ మీడియా కావచ్చు, వీళ్ళు పెడుతున్న పోస్టులను కూడా ఖండించాలి కదా. సాక్షాత్ ఈయనే అన్నాడు, బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోయినాయి కాబట్టి కవితకు బెయిల్ అవుతుందని. మరి ఈయన అనొచ్చా? అది ఈయన అనకూడదు కదా. సో ఈయన మళ్ళీ క్షమాపణ చెప్పాడు. ఈయన ఎలా అంటాడు అంటే సుప్రీంకోర్టుని తప్పుపట్టాడు కదా. ఈయన సుప్రీంకోర్టు తీర్పుని పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ చేశారు కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని కదా చెప్పాడు. మెరిట్స్ని బట్టి ఇచ్చాడు అని ఈయన చెప్పలేదు కదా. మరి ఈయనకు ఉండే స్వేచ్ఛ వేరే జర్నలిస్ట్కి ఉండదా? సో ఇది ప్రాబ్లం ఏంటంటే బీజేపీ అయినా అధికారంలో ఉన్న పక్షాలన్నా మీడియా మొత్తం తనకు అనుకూలంగా ఉండాలని అనుకుంటాడు. ఈయన కూడా ఇప్పుడు అంతే. ఇప్పుడు ఈనాడిని, జ్యోతిని ఈయన అధికారంలోకి రాకముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళని కలిశాడు, మళ్ళీ అధికారంలోకి వచ్చినాక వాళ్ళతో మంచిగా ఉన్నాడు. వాళ్ళందరూ మరి బీఆర్ఎస్ మీద, అక్కడైతే జగన్ మీద భయంకరంగా నోటికి వచ్చిన రాతలు రాస్తున్నారు కదా. మరి దాన్ని ఈయన ఖండించాలి కదా. ఓన్లీ యూట్యూబర్స్, తనకి ఇష్టం లేని పొలిటికల్ పార్టీతో ఉన్న జర్నలిస్ట్ అంటే బీఆర్ఎస్ జర్నలిస్ట్ వాళ్ళని మాత్రమే ఖండిస్తే రేవంత్ రెడ్డిని ఎవరైనా ఎట్లా నమ్ముతారు? అంటే ఈయన కూడా పొలిటికల్ పార్టీలు లాగానే తనకు అనుకూలంగా ఉండకపోతే నేను వాళ్ళ మీద చర్య తీసుకుంటాను. ఇప్పుడు ఈయన మొదటోడు కాదు, చివరోడు కాదు జర్నలిస్ట్ మీద చర్య తీసుకునేదానికి. తీసుకుంటారు, ఏమవుతుంది? ఈయన కూడా గతంలో ఈయన మీద కూడా చర్య తీసుకున్నారు కదా, ఈయన మాట్లాడాడని. సో అట్లాగే ఈయన అంటే తేడా ఏం లేదు. వీళ్ళు ఒకప్పుడు బాధితులు, ఆ తర్వాత అధికారంలోకి వచ్చినాక వీళ్ళు బాధించబడే వ్యక్తులుగా మారిపోతాడు. కరెక్ట్గా మనకి హరగోపాలు ఎన్నికల ముందు హరగోపాలు తర్వాత కోదండరామరెడ్డి, ఆయన రామచంద్రమూర్తితో రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు, ఇంటర్వ్యూ లాగా చేశారు. అప్పుడు హరగోపాల్ క్లియర్గా అన్నాడు, మీరు ఇప్పుడు డెమోక్రటిక్గా ఉంటారు, ఒక్కసారి మీరు అధికారంలోకి వచ్చినాక మీరు మాకు అసలు అపాయింట్మెంట్లు కూడా ఎవరు, మళ్ళీ మీరు మాలాంటి వాళ్ళ మీద కేసులు పెడతారు, మాలాంటి వాళ్ళని వేధిస్తారని చెప్పాడు. కరెక్ట్గా నేను అలా చేయించారు అన్నాడు ఈయన. కానీ ఇప్పుడు మన ఆ ఇంటర్వ్యూ చూసి నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడింది పక్కన కానీ పెట్టుకొని చూస్తే సేమ్ హరగోపాల్ ఏం చెప్పాడో అదే రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. అంటే ఈయనకి ఫ్రీడమ్ కావాలి, ఈయన నచ్చినట్టుగా మాట్లాడాలి, ఈయన విమర్శించాలి, తన మీడియాకి ఫ్రీడమ్ కావాలి, తన వైపు ఉన్న డీటెయిల్ మీడియాకి ఫ్రీడమ్ కావాలి, తనని విమర్శించేవాడికి ఫ్రీడమ్గా ఉండద్దు. అంటే ఎలాగా? సో ఇప్పుడు జగన్ని సైకోనో ఇంకోటనో, కేసీఆర్ని బండబూతులు తిడితేనో ఈయనకి హ్యాపీ, ఈయన ఎవరు అనకూడదు. మరి కేసీఆర్ కూడా అప్పుడు పదవిలో ఉన్నాడు కదా, రాజ్యాంగబద్ధ పదవులు,
ఆయన చీఫ్ మినిస్టర్, ఆయన కుర్చీకి ఈయన ఏమన్నా విలువ ఇచ్చారా? కేసీఆర్ని కూడా బండబూతులు తిట్టాడు కదా రేవంత్ రెడ్డి. సో మరి నువ్వు తిట్టినప్పుడు కేసీఆర్కి అప్పుడు ఈ కుర్చీ గుర్తు రాలేదా? అప్పుడు ఆ పదవి ప్రాముఖ్యత గుర్తు రాలేదా? ఇవాళ మాత్రమే ఈయన సీఎంగా ఉన్నాడప్పుడే గుర్తొచ్చిందా? సో ఇది ఏంటంటే, ఒకటి మన విషయం చెప్పేటప్పుడు కన్విన్సింగ్ గా ఉండాలి. మనం మనకి ఇష్టం వచ్చి, నాకు పదవి ఉంది కాబట్టి నా ఇష్టం వచ్చిన మాట్లాడు, పదవి శాశ్వతం కాదు, అందులో కాంగ్రెస్లో అసలు శాశ్వతం కాదు. కాబట్టి మళ్ళీ ఉల్టా అవుతుంది, మళ్ళీ మారుతుంది. అప్పుడు మళ్ళీ ఈయనకి జర్నలిస్టులు అవసరం అవుతారు. సో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాగే మాట్లాడుంటే మనం ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో మీడియా కావాలి, ఎందుకంటే అధికార పక్షానికి వ్యతిరేకంగా రాసే వాళ్ళందరూ ఈయనకి కావాలి. ఇప్పుడేమో అధికార పక్షాన్ని విమర్శించకూడదు, విమర్శిస్తారు, దాన్ని తట్టుకొని ముందుకెళ్ళాలి. రాజకీయ పార్టీ కాంగ్రెస్కి మీడియా లేదా? ఒక పక్క నేషనల్ వైడ్గా బీజేపీ మీడియా మీద చేసే దాడుల్ని, మీడియా కంట్రోల్ చేసే పద్ధతులనేమో కాంగ్రెస్ అక్కడ ఖండిస్తుంది. ఇక్కడికి వచ్చేసరికేమో అదే కాంగ్రెస్ మీడియాని నేను సహించను, మేము గమ్మున ఉండాలా, నేను సహించాలా అని చిన్న పెద్ద మీడియాని, అంటే ఇక్కడ చిన్న మీడియా మాత్రమే ఈయనకి వ్యతిరేకంగా ఉన్నట్టు భావిస్తున్నాడు. మరి పెద్ద మీడియా లేదా? ఇప్పుడు ఈనాడు, జ్యోతి ఒకవైపు లేవా? ఆ రెండు తెలుగుదేశం పత్రికలు కాదా? అవి పొలిటికల్ పార్టీ తరఫున పనిచేయట్లేదా? మరి వాళ్ళని ఎందుకు ఈయన అన్నాడు? అవి కూడా కరెక్టేగా, అవి కూడా పొలిటికల్ పార్టీల వైపు ఉన్నాయి అని చెప్పాలి కదా ఆయన. అవి చెప్పడం ఎందుకు? అసలు పొలిటికల్ పార్టీల వైపు లేని పెద్ద మీడియాలు ఏమున్నాయి దేశంలో? పొలిటికల్ పార్టీ వైపు లేని పెద్ద మీడియా సంస్థలు ఏవీ లేవు. ఏదో చిన్న చిన్న మీడియా సంస్థలే ఇండిపెండెంట్గా ఇప్పటికి కూడా పనిచేస్తున్నాయి. అవి చేస్తున్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ విన్నింగ్ అవకాశాలు పెరిగింది. మోడీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అనేక ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ పనిచేశాయి. ధ్రువరాటి దగ్గర నుంచి, రవీష్ కుమార్ దగ్గర నుంచి, ఇంటర్లాండ్ అంటే లోపల ఏరియాల్లో, హిందీ నార్త్ బెల్ట్లో అనేక యూట్యూబ్ ఛానల్స్, దేశభక్తి లాంటి యూట్యూబ్ ఛానల్స్ పనిచేశాయి. ఈవెన్ ఎకనామిస్ట్ లాంటి వెస్టర్న్ పత్రికలు కూడా ఇండియన్ ఎలక్షన్లో యూట్యూబ్ ఛానల్స్ పాత్ర చాలా ఉంది, మోడీకి సీట్లు తగ్గడంలో అని వాళ్ళు అనలైజ్ చేసి రాశారు. సో దేశవ్యాప్తంగా అలా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి తనకి ఇబ్బందిగా ఉంది కాబట్టి నేను జర్నలిస్టుల మీద చర్యలు తీసుకుంటాను అని కొంతమంది జర్నలిస్టులకు అనుకూలంగా ఆయన మాట్లాడుతూ వాళ్ళని ఈ జర్నలిస్టులకు వ్యతిరేకంగా, అంటే ఎవరైతే ఇండిపెండెంట్గా ఉన్నారో ఆ జర్నలిస్టులకు వ్యతిరేకంగా ఈ పాతుకుపోయిన జర్నలిస్టులను మాత్రం ఈయన పోవడం అనేది కరెక్ట్ కాదు. నిజానికి ఎవరు బలహీనంగా ఉండి ఇండిపెండెంట్ వాయిస్, ఎవరు తప్పు చేసినా మాట్లాడితే, ఇప్పుడు ఈయన 6 గ్యారెంటీలు తెచ్చాడు, అవి అమలు కావట్లేదు, అవి అమలు కావాలేదని మాట్లాడడం తప్పే ఉంది జర్నలిస్టులు. సో ఇక్కడ ప్రాబ్లం చర్చిస్తే అందరి వైపు నుంచి చర్చించాలి. మా వైపు కూడా తప్పులు ఉన్నాయి, మా జర్నలిస్టులు కూడా తప్పులు చేస్తున్నారు అనేది కూడా మాట్లాడగలగాలి ఆయన. అట్లా కాకుండా ఆయన ఒకవైపే మాట్లాడుతున్నాడు. నిజానికి ఇవాళ ఇండిపెండెంట్ జర్నలిస్టులు చాలా చాలా తక్కువ ఉన్నారు. ప్రతి పెద్ద మీడియా హౌస్ ఏదో ఒక పొలిటికల్ పార్టీకి కొమ్ము కాస్తుంది, ఆ పొలిటికల్ పార్టీ వాళ్ళకి డబ్బులు ఇస్తుంది, వాళ్ళకి ప్రాజెక్టులు ఇస్తుంది, అన్నీ చేస్తుంది. కాబట్టి పెద్ద వాటి గురించి మాట్లాడాలి. అదేదో అంటారు కదా, గొంగట్లో అన్నం తింటూ ఎంట్రుకలు వచ్చినాయని, అట్లాగా అయిపోయింది ఇవాళ. మనం ఒక జర్నలిస్ట్ మంచోడు, ఇంకో జర్నలిస్ట్ చెడ్డోడని ఇండివిజువల్గా ఎవరిని చెప్పే పరిస్థితి ఇవాళ లేదు. ఎందుకంటే మీడియా హౌస్లో పనిచేస్తున్నప్పుడు ఆ జర్నలిస్ట్కి ఆ ఫ్రీడమ్ కూడా ఉండదు అనమాట. సో రేవంత్ రెడ్డి ఇలా చెప్పడం వల్ల ఎవరు కూడా కన్విన్స్ కావాలి.